అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ఎస్కే సన్నీ గారు రచించిన టెలివిజన్ మామగారు అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. ఆంటీ, టీవీ మామగారు ఉన్నారా? లోపలికొస్తూ అడిగాడు ఓ 10 ఏళ్ల కుర్రాడు. ఎందుకు అడిగింది సుచిత్ర. నిన్న మామగారు కళ్ళజోడు ఫ్రేము కట్టించుకురమ్మని మా మమ్మీకి ఇచ్చారట. మమ్మీ ఇచ్చి రమ్మంది. కళ్ళజోడు ఇచ్చి తుర్రున పారిపోయాడు. సుచిత్ర కళ్ళజోడు తెచ్చి కాంతమ్మ గారికిస్తూ, ఏమిటత్తయ్యా, కళ్ళజోడు ఆ అబ్బాయి తెచ్చిచ్చాడు అడిగింది. ఏం లేదమ్మా, నిన్న కళ్ళజోడు ఫ్రేమ్ విరిగితే బాగు చేయించుకురమ్మని ఇచ్చాను. మీ అబ్బాయి చేయించి తీసుకొస్తారు కదా, పక్కింటి వాళ్ళ దగ్గర ఎందుకు ఇవ్వటం? అది కాదమ్మాయి, నువ్వా ఉదయాన్నే ఆఫీస్కి వెళ్ళిపోతావు, వాడా క్యాంపుకెళ్ళి ఉన్నాడు, వారం దాకా రాడు. మిమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెట్టడం? ఎలాగూ పక్కింటి మీనాక్షి బజార్కి వెళ్తానంది, అందుకే ఆవిడ దగ్గర ఇచ్చాను నెమ్మదిగా అన్నారు కాంతమ్మ గారు. నిన్ననే కదా విరిగింది, 2 రోజులాగి చేయించుకోవచ్చు కదా. అంతలోనే ఏం కొంపలు మునిగిపోతాయని పక్కింటి వాళ్ళకిచ్చి చేయించుకోవటానికి మేం మిమ్మల్ని పట్టించుకోవటం లేదని వీధిలో వాళ్ళంతా అనుకోవాలనా? భలే దానివే, ఈరోజు కళ్ళద్దాలతో నాకు అవసరం ఉంది తాపీగా అన్నారు. ఏంటా అవసరం? ఏం తెలియనట్టు అడుగుతావే? ఈరోజు టీవీలో అలల తరంగాలు సీరియల్ వస్తుంది, చూడొద్దు? అసలే నేను సాయంత్రం కళ్ళజోడు లేకపోవటం వలన మా ఐదర కోడలు సీరియల్ మిస్ అయ్యాను. సుచిత్ర నుదుటి మీద కొట్టుకుంటూ, నాకు తెలియక అడుగుతాను, మీరు ఏ సీరియల్ వదిలిపెడుతున్నారు కనుక? మీ అబ్బాయి పెళ్లి కాకముందు నుంచి చూస్తున్నాను. ఇప్పుడు మన వంశీకి 10 ఏళ్ళు వచ్చేశాయి. ఆ సీరియల్స్కి మాత్రం ముగింపు రావటం లేదు. అందులో తెలిసొచ్చే నీతేమిటో నాకు అర్థం కావటం లేదు. ఈ వీధులు చేరిన మొదట్లో ఎప్పుడూ టీవీకి అతుక్కుపోయిండే మిమ్మల్ని చూసి అందరూ టెలివిజన్ మామగారు అనేవారు. అది కాస్త షార్ట్ కట్ అయ్యి ఇప్పుడు అందరూ టీవీ మామగారు అంటున్నారు. అందరూ పేరు ముందు ఇంటి పేరు పెట్టుకుంటారు. మీకు టీవీ పేరు స్థిరంగా నిలిచిపోయేటట్టుంది. విసుక్కుంటూ లోపలికి వెళ్లిపోయింది. కోడల మాటలు ఆ చెవిని విని ఈ చెవిని వదిలేస్తూ కళ్ళజోడు పెట్టుకుంటూ టీవీ ఆన్ చేశారు కాంతమ్మ గారు. ఆఫీస్ నుండి అలసిపోయి ఇంటికొచ్చిన సుచిత్రకు ఇల్లంతా అట్టముక్కలతో పేపర్లతో అసహ్యంగా ఉంది. లోపలికి అడుగు పెడుతూనే కోపంగా, వంశీ, సిరి, ఏమిట్రా ఇది, ఇల్లా మార్కెట్టా కేకలేసింది. మమ్మీ, మరి అవి మేం వేయలేదు మమ్మీ నసుగుతూ అన్నారు పిల్లలిద్దరూ. మరి ఎవరు వేశారు? నేనేనమ్మాయి. ఈరోజు మధ్యాహ్నం టీవీలో అట్టముక్కలతో అల్మరా చేయడం ఎలా అని చూపించారు. అటక మీద అట్ట డబ్బా ఉంటే తీసి పిల్లలకు పుస్తకాలు పెట్టుకోవడానికి పనికొస్తుంది కదా అని చేయబోయాను. తీరా ఇలా తయారయింది. ఆకారం లేని ఓ అట్ట వస్తువును చూపిస్తూ అన్నారు కాంతమ్మ గారు. అంతే, సుచిత్ర కోపం తారాస్థాయికి చేరుకుంది. చిన్నపిల్లలకైతే బుద్ధి చెప్పచ్చు, పెద్దవారు మీకు కాస్తైనా ఇంగితం అనేది లేదా? అయినా మీరు చేసి పెడితే తప్ప పిల్లలకు పుస్తకాలు పెట్టుకోవడానికి అల్మరాలే కరువయ్యాయా? ఇంటి నిండా ఇన్ని షెల్ఫ్లున్నాయి కదా, అర్థం చేసుకోరా మీరు? అలసిపోయి ఇంటికొస్తున్నాను, కాస్తైనా ప్రశాంతంగా ఉండనివ్వరా? ముంద దిక్కుమాలిన టీవీని తీసుకెళ్లి చెత్త కుప్పల పడేస్తే సరి, ఏ బాధ ఉండదు. కోపంగా కేకలేసింది. అంత పని మాత్రం చెయ్యకమ్మాయి, ఈసారి నుండి ఇటువంటి పనులు చెయ్యండిలే దీనంగా అన్నారు. కోపమంతా పిల్లల మీద చూపిస్తూ ఇల్లంతా శుభ్రం చేసేటప్పటికీ తలప్రాణం తోక్కొచ్చింది సుచిత్రకు. అమ్మాయి, పిలిచారు కాంతమ్మ గారు. ఏమిటి? ఏమీ లేదు, ఈరోజు ఆదివారం కదా, నువ్వు పిల్లలు ఇంట్లో ఉన్నారు, ఏదైనా చేసి పెడదాం అనుకుంటున్నాను. నిన్న టీవీలో వంట చెడపటం ఎలా అనే ప్రోగ్రాంలో. ఏమిటి అడిగింది సుచిత్ర. అదేనమ్మాయి, మాట తడబడింది. వంట చేయడం ఎలా అనే ప్రోగ్రాంలో కాకరకాయతో హల్వా చేయటం చూపించారు, చేసి పెట్టనా అన్నారు. అంతే, గయ్యని లేచింది సుచిత్ర. నిన్న చేసిన హంగామా చాలు, ఇంట్లో అందరూ పిచ్చెక్కకుండా సలక్షణంగా ఉన్నారు. మీరు ఆ ఘనకార్యం కాస్త చేసి పుణ్యం మూట కట్టుకోండి, గుడ్డలు పిండి బకెట్లో వేస్తూ అంది. మారు మాట్లాడలేదు కాంతమ్మ గారు. ఈ వయసులో హాయిగా కృష్ణారామ అనుకుంటూ ఉండక ఈవిడకు ఈ టీవీ పిచ్చి ఏమిటో, మా ప్రాణాలు తీయటానికి కాకపోతే లోపల గొనుక్కుంది సుచిత్ర. మమ్మీ, నేను డ్రెస్ ఐరన్ చేసుకోవాలి, ఐరన్ బాక్స్ ఎక్కడ పెట్టావు అడిగింది శిరీష. క్రింద షెల్ఫ్లో ఉంది కదా, నేనొచ్చి చేసి పెడతాను, అది షాక్ కొడుతుంది, ముట్టుకోకు. నేను అర్జెంటుగా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాలి మమ్మీ, నేను చేసుకుంటాను అంది శిరీష. చెప్తే వినవే, గుడ్డలు ఆరేసొచ్చి చేసి పెడతాను అన్నాను కదా, ఎందుకా తొందర? ఒకసారి చెప్తే అర్థం కాదా? ఎందుకే అందరూ నా ప్రాణాలు తీయడానికి తయారయ్యారు? అత్తగారి మీద కోపం శిరీష మీద చూపిస్తూ గుడ్డలు ఆరేయటానికి డాబా పైకి వెళ్ళింది.
అమ్మ వచ్చే వరకు ఆగలేనట్టు టేబుల్ పైన దుప్పట పరిచి ఐరన్ బాక్స్ తీసుకొచ్చింది శిరీష. సిరి, తొందరెందుకే, అమ్మొచ్చి చేస్తానంది కదా. వద్దమ్మా అన్నారు కాంతమ్మ. నువ్వుండు నానమ్మా, నాకు తెలుసులే అంటూ నాన్నమ్మ మాటలు లెక్క చేయకుండా ఐరన్ బాక్స్ టేబుల్ పైన ఉంచి స్విచ్ ఆన్ చేసి వేడెక్కిందో లేదోనని చెయ్యి పెట్టింది. అంతే, కెవ్వున కేకేసింది. కాంతమ్మ గారికి ఏం చెయ్యాలో పాలుపోలేదు. ఒక్క నిమిషం కంగారుగా అటు ఇటు తిరుగుతూ ఏదో తట్టినట్టు తన చేతికర్ర తీసి శిరీష చెయ్యి మీద ఒక్కటేశారు. అంతే, సొమ్మసిల్లి పడిపోయింది శిరీష. వెంటనే తన కర్రతోనే ప్లగ్ తీసేశారు. అదంతా చూస్తున్న వంశీ పైకి పరిగెత్తుకుంటూ తల్లి దగ్గరకు వెళ్లి, మమ్మీ, సిరికి కరెంట్ షాక్ కొట్టింది ఆయాసపడుతూ చెప్పాడు. కంగారు పడుతూ కిందకి దిగి వచ్చింది సుచిత్ర. కూతురు సొమ్మసిల్లి పడి ఉండటం చూసి, అమ్మా సిరి, ఏమైందమ్మా, లే కంగారుగా వంశీని నీళ్లు తమ్మంది. ఫ్రిడ్జ్ నుంచి బాటిల్ తీసివగానే మొహం మీద చెల్లింది. మెల్లగా కళ్ళు తెరిచి లేచి కూర్చుంది శిరీష. సుచిత్ర కంగారు కాస్త కోపంగా మారిపోయింది. ఎందుక ఇంత తొందర నీకు? నేనొచ్చి చేస్తానన్నాను కదా, ఏమైనా అయ్యుంటే అంటూ ఆ చెంప ఈ చెంప వాయించి కన్నీళ్లు తుడుచుకుంటూ వంటింట్లోకి వెళ్లిపోయింది సుచిత్ర. బిత్తర చూపులు చూస్తూ కూర్చున్న శిరీషను కాంతమ్మగారి దగ్గరకు తీసుకుని ఓదార్చారు. వంశీ వంటింట్లో అమ్మ దగ్గరకు వెళ్లి, నాన్నమ్మ చెబుతున్నా కూడా వినలేదమ్మా ఇది అన్నాడు వంశీ. మారు మాట్లాడలేదు సుచిత్ర. వంశీ కాంతమ్మగారి దగ్గరకొచ్చి, థ్యాంక్స్ నానమ్మ, నువ్వే సిరిని కాపాడావు. వంశీ అంటున్న మాటలు వంటింట్లో పిల్లలకు పాలు కలుపుతున్న సుచిత్ర చెవిన పడ్డాయి. అవును నాన్నమ్మ, సిరికి షాక్ కొట్టిన వెంటనే కర్రతో కొట్టాలనే ఐడియా నీకెలా తట్టింది? ఆసక్తిగా అడిగాడు వంశీ. ఓ అదా, నిన్న సాయంత్రం చిచ్చరు పిడుగు సీరియల్లో మనవడికి షాక్ కొడితే తాత ఇలానే కొట్టి రక్షిస్తాడు, అది గుర్తొచ్చి అలా చేశాను నాన్న, ముసుముసుగా నవ్వుతూ అన్నారు కాంతమ్మగారు. అత్తగారి మాటలు విన్న సుచిత్రకు నవ్వాలో ఏడవాలో తెలియలేదు. మొత్తానికి తన బిడ్డను ఓ గండం నుంచి కాపాడారు అనుకుంటూ కాఫీ కలిపి తీసుకొచ్చి, తీసుకోండి అత్తయ్య అంది. కోడలి మాటల్లో కరుకుదనం పోయి చల్లదనం ఉండటంతో కోడలి వంక చూశారు. కోడలి చూపుల్లో నా కూతుర్ని కాపాడారు అన్న కృతజ్ఞతాభావం కొట్టొచ్చినట్టు కనిపించడంలో కాంతమ్మగారి కళ్ళు విజయగారు అంతో మెరిశాయి. చూసావా, టీవీ చూస్తే నష్టాలే కాదు, కొన్ని లాభాలు కూడా ఉంటాయి అనుకుంటూ కోడలి వంక చూసి ముసిముసిగా నవ్వారు. అత్తగారి నవ్వుతో తను శృతి కలిపింది సుచిత్ర. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.